ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన దైవ ప్రియులందరూ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సేవకులందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడికను నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ అన్న కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి రాత్రి 11 గంటలకి పెంటపాడు నుంచి బయలుదేరి దేవుని మహాకృపను బట్టి 2 గంటలకి దేవుడు క్షేమంగా మమ్మల్ని తీసుకొనొచ్చాడు. తిరిగి ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఆయనిచ్చిన కృపా ప్రవేశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. సమూయేలు రెండవ గ్రంథం 19వ అధ్యాయంలోంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. సమూయేలు రెండవ గ్రంథం 19వ అధ్యాయంలో ఆరంభ వచనంలో రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖిస్తూ ఉన్నాడని మనం చూస్తున్నాం. అందుచేత చాలామంది ఆ దినం యుద్ధంలో గెలిచినప్పటికీ కూడా రాజు దుఃఖిస్తున్నాడు గనుక రాజుని దగ్గరికి రాకుండా వాళ్ళు వెళ్ళిపోయిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి వచనాల్లో చూస్తున్నాం చూడండి. యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి అనే మాట చూస్తున్నాం. ఆ తర్వాత ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రాజుని తిరిగి యెరూషలేం పట్టణానికి తీసుకొని రావాలని మరి మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అది మాట్లాడుకున్న వారు ఎవరంటే ఇశ్రాయేలీలు. అయితే యోధా వారు దావీదును తీసుకొని మరి యెరూషలేం పట్టణానికి తిరిగి రావటాన్ని మనం చూస్తున్నాం. ముగింపు వచనాలు ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మాట్లాడిన మాటలు కూడా మనం చూస్తూ ఉన్నామన్నమాట. ముందుగా మాట్లాడింది మేమే కదా! రాజును తోడుకొని రావటం గురించి ముందుగా మాట్లాడింది మేమే కదా! అని వారు మాట్లాడటం చూస్తాం. ఈ వచనాల్లో మనం గమనిస్తున్నప్పుడు తిరిగి ఎప్పుడైతే దావీదు తిరిగి వస్తున్నాడో మొట్టమొదట మనం షిమి అనే వ్యక్తి త్వరపడి రావటాన్ని మనం చూస్తున్నాం. చూడండి వచనం 16. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యోధా వారితో కూడా వచ్చెను అనే మాట చూస్తున్నాం. ఎవరి షిమి? ఎవరి సేబా? మనం ముందుగా చదివిన అధ్యాయంలో షిమి అనేవాడు అభిషేకించబడిన దావీదును దూషించినవాడు అని 16వ అధ్యాయం మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం వచనం 7లో మనం చూస్తాం. దావీదును దూషించిన వాడు తిరిగి మరలా దేవుడు దావీదును యెరూషలేమునకు తీసుకొని వస్తున్నప్పుడు ముందుగా వచ్చి క్షమించమని క్షమాపణ అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఆయన మాటలు గమనిస్తే సమూయేలు రెండవ గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన ఇలా అంటున్నాడు చూడండి. వచనం 19వ వచనం. నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడును రాజునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందు ఉంచకము, మనస్సునందు ఉంచుకొనకము. నేను పాపము చేసితినని నాకు తెలిసినది అని చెప్తున్నాడు. అందుకనే ముందుగా వచ్చి నేను ఎదుర్కొన్నాను అని చెప్తున్నాడు. సో, ఏ బలమైన ధైర్యంతో లేకపోతే ఏ కారణంతో ఈ షిమి అనేవాడు అంత మరి దారుణంగా, భయంకరంగా దావీదును దూషించాడంటే, ఇక దావీదు యెరూషలేముకు రాడనుకున్నాడు. ఇక దావీదు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక యెరూషలేముకు రాడు అనుకోని ఆ ధైర్యంతో దూషించేసాడనమాట. కానీ దేవుడు మరలా దావీదును తీసుకొని రావటం మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే మన జీవితాల్లో గూడా ప్రభువుని గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయనను సమాధిలో పెట్టిన తర్వాత ఆయన లేవడని చాలామంది అనుకున్నారు. అపోస్తల కార్యాలు 2:24ను నిన్న సహోదరుడు థామస్ జ్ఞాపకం చేస్తూ
మరణము ఆయనను బంధించి ఉంచుతుంది అనుకున్నారు. కానీ అపోస్తులు 2:24లో మనం చూస్తాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనే మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. అలాగే మన జీవితాల్లో కూడా క్రీస్తుతో కూడా మనల్ని ఆయన బ్రతికిస్తాడు. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు ఎలా తయారవుతాయంటే తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక చూడండి. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం వచనం 8 చూడండి. వచనం 8. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1:8. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదుమని నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమే. 9లో కూడా చూడండి. మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండాను అని చెప్పాడు. అంటే చనిపోయేటంత శ్రమ అన్నమాట. లేదా మరణమగునంత నిశ్చయము కలిగిన భారంతో కృంగిపోయిన పరిస్థితిలో క్రీస్తు మృతుల్లోండి లేచాడు కాబట్టి మనం కూడా ఈ సిట్యుయేషన్స్‌లోంచి బయటకొస్తాం అని మనం క్రీస్తునందు నిరీక్షించవచ్చు. ఒకప్పుడు సౌలు దావీదును తరిమిన దినాలు వేరు. కానీ ఇప్పుడు అబ్షాలోము తరిమిన రోజులు వేరు. అప్పటికి ఇప్పటికి చాలా పరిస్థితులు మారాయన్నమాట. అయినా కూడా చూడండి ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు తిరిగి మళ్ళా యెరూషలేమునకు దావీదును తిరిగి తీసుకురావటం మనం చూస్తున్నాం. అది తప్పకుండా మన జీవితాల్లో ఎప్పుడైతే కొందరు మనల్ని ఏమనుకుంటారంటే ఇక వెనక్కి రావటం కష్టం, ఇక తిరిగి లేవటం కష్టం, ఇంతటితో ఇతడు అయిపోయింది ఈయన పని అని చాలామంది మాట్లాడుకుంటున్న సందర్భంలో మృతులను లేపిన దేవుని యందు మనం నమ్మిక ఉంచొచ్చు. మన ప్రభువును పునరుద్ధాన శక్తితో లేపిన దేవుడు తిరిగి మరలా తీసుకొనొస్తాడు. తిరిగి మరలా మనల్ని నిలబెడతాడు. ఈ విషయాన్ని మనం నిరీక్షించాలి. ఒక విషయం ఏందంటే ఏదైనా మనం నిరీక్షించకపోతే మనం స్వాధీనం చేసుకోలేం. తీతు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మీరు చదవండి. జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకే అని చెప్పాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకే అని చెప్పాడు. అంటే వితౌట్ హోప్ మనం మళ్ళా ఆ పట్టణంలో ప్రవేశించం. యెరూషలేములో దావీదు ప్రవేశం, రెండవ రాకడలో యేసుక్రీస్తు మరలా యెరూషలేములో ప్రవేశం. మనం చూస్తున్నప్పుడు యెరూషలేము గవిని వెలుపట మన ప్రభువుని సిలువ వేసినప్పుడు మీరు చూడండి మన ప్రభువు తిరిగి మళ్ళా పట్టణంలో ప్రవేశించకుండా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకానికి ఎందుకు వెళ్ళిపోయాడంటే యెరూషలేమునకు ఆయన తిరిగి త్వరలో రాబోవటానికి, లేదా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైన తర్వాత రోమాపత్రిక 11:25 ప్రకారం ఆయన ఒకరోజు మళ్ళా యెరూషలేములోనికి వస్తాడన్నమాట. కానీ కొందరు ఏమనుకుంటున్నారంటే ఆయన మరలా పట్టణంలో ప్రవేశించడు అనుకుంటున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా అనుకుంటారు. ఇక బ్రతకడో, ఇక రాడో, ఇక లేవడో, ఇక్కడ అయిపోయింది ఇక అనుకుంటారు. చూడండి పౌలు గారి జీవితం గురించి గత దినం ప్రభు ఆత్మ మనతో మాట్లాడిన సంగతి మనకు తెలుసు. అపోస్తుల కార్యాల గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం చూడండి. 14వ అధ్యాయం వచనం 19 చూడండి. 14 వచనం 19. అపోస్తల కార్యాలు 14:19. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ వందనాలు. ఆన్ చేసుకున్న వాళ్ళందరూ వాక్యం వినకపోతే మీరు లెఫ్ట్ అయిపోండి. జస్ట్ మీరు పడుకొని వాక్యం వినటం లాంటి పనులు చేయకండి. అది చాలా సిగ్గుతో కూడిన పని అండి. ఓకే. దేవుని సన్నిధిలో శ్రద్ధగా కూర్చొని వాక్యం వినండి. వీడియో ఆఫ్ చేసుకున్నా పర్లేదు. రైట్. అంతియోకియ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువి అతని
అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపల అతని ఈడ్చిరి. చూడండి ఈ మాటలో అంత్యోక్య నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి పౌలు మీద రాళ్ళు రువ్వారన్నమాట. అతడు చనిపోయాడు అనుకున్నారు. వాస్తవంగా చనిపోయాడు అని కూడా చాలామంది చెప్తారు. పౌలు చనిపోయాడు. ఆ సందర్భంలోనే కొరింథీ రెండో పత్రిక 12లో చెప్పినట్లుగా పరదేశంలోనికెళ్ళాడు. అయిపోయింది ఇక్కడితో. చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక ఆ అధ్యాయం ముగించబడింది అన్నట్లుందన్నమాట. కానీ దేవుడు తిరిగి మరలా లేపాడన్నమాట. అన్నా శ్యాంబాబు అన్న మీది మైక్ ఆన్ అయిపోతుందన్న. గమనించండి. మనము ఎటువంటి శ్రమల గుండా కొన్నిసార్లు వెళ్తామంటే, ఎటువంటి ఆలోచనలు మనుషులు మన పట్ల చేస్తారంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా షిమి అనేవాడు చాలా తెగించి మాట్లాడాడు. నరహంతకుడు అన్నాడు, దుర్మార్గుడు అన్నాడు, చీపో అని చెప్పాడు, రాళ్ళు రువ్వాడు, దుమ్మెగరబోసాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే, ఇక యెరూషలేమును విడిచి రాజు వెళ్ళిపోతున్నాడు, లేదా దావీదు వెళ్ళిపోతున్నాడు, తిరిగి రాడు అనుకున్నాడు. కానీ చూడండి 24 కీర్తనలో ఒక మాట చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథం 24 కీర్తన. కీర్తనల గ్రంథం 24 కీర్తన. వచనం 7 చదువుదాం. 24 కీర్తన వచనం 7. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. చూడండి, మహిమగల ఈ రాజు గుమ్మములారా ఎవడు? మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. రాజు మరలా వస్తాడు, యెరూషలేములో ప్రవేశిస్తాడు. 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తనలో ఈ కాపరి కీర్తనలు అని చెప్తున్న ఈ కీర్తనలో 24వ కీర్తనలో మన ప్రభు ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయన 22వ కీర్తనలో మంచి కాపరిగా ఉన్నాడు. 23వ కీర్తనలో గొప్ప కాపరిగా ఉన్నాడు. 24వ కీర్తనలో ప్రధాన కాపరిగా ఉన్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యే రోజు ఉంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైన రోజున ఆయన పట్టణంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మీరు ఒకసారి ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే మనం చేతకాని వారం అనుకొని వదిలొచ్చేసామో, ఎక్కడైతే మనం తలదించుకొని సిగ్గుపడి మనం వదిలొచ్చేసామో, తిరిగి దేవుడు మరలా అందులో మనల్ని ప్రవేశపెడతాడు. తిరిగి ప్రభు మనల్ని లేపుతాడు, అందులో ప్రవేశపెడతాడు. ఎందుకంటే ఆయన మృతులను లేపే దేవుడు. ఇంకా చెప్పాలంటే క్రీస్తును మృతుల్లో నుండి లేపిన దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. రోమా 8:11. ఆయన తప్పకుండా పునరుద్ధాన బలంతో మనల్ని మరలా అందులో ప్రవేశపెడతాడు. ఒకప్పుడు ఇదే యెరూషలేం వీధుల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఏడవబడ్డాడు. ఆయన సిలువను మోసుకుంటూ, ఆయన కొరడాల చేత కొట్టబడుతూ యెరూషలేము గవిని వెలుపలికి ఆయన తరిమి కొట్టారు. కానీ మన ప్రభు ఇప్పుడు మరలా యెరూషలేములోనికి రాజుగా ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఎక్కడైతే మనం త్రోసివేయబడ్డామో, తృణీకరించబడ్డాము, విసర్జించబడ్డాము, వెలివేయబడ్డాము, నెట్టివేయబడ్డాము, మనం మరువబడ్డాము. కానీ ప్రియ ప్రభు మరలా అందులోనికి ఆత్మ బలంతో మనల్ని తీసుకొని వస్తాడు. పునరుద్ధాన శక్తితో మనల్ని తీసుకొని వస్తాడు. అక్కడ మనల్ని నిలబెడతాడు అని మనం క్రీస్తునందు నిరీక్షించాలి. చెప్తున్నాను కదా, ఈ ఉదయం నిరీక్షించకపోతే మీరు స్వాధీనం చేసుకోలేరు. నిరీక్షిస్తే మాత్రం మీరు నిరీక్షించిన, ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా చేస్తాడు. పౌలు గారు ఇలా చెప్పారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయం వచనం 7 చూద్దాం చూడండి. అయినను చదవండి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.
ఇటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నము కేవలం ఉపాయము లేని వారము కాము, రైట్. కర్మబడుచున్నను 15వ వచనంలో మనం చూస్తున్నాం చూడండి. ఆ ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. సో, విశ్వాసంతో మాట్లాడుతూ మనం నిరీక్షించే వారంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రభువుని లేపినోడు మనల్ని ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు తెస్తాడు. తెచ్చి మనల్ని నిలబెడతాడు. అది. పౌలు నిరీక్షణ ఏందంటే ఇలా చెప్తున్నాడు 16వ వచనంలో, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము బడుచున్నాడు. కాబట్టి పైకి చూస్తున్న సంగతులను బట్టి ఇక మరలా లేవడు అనే పరిస్థితులే కనబడతాయి కానీ లోపల మనకు ఉన్న అంతరంగ పురుషుని బలాన్ని బట్టి, దేవుని ఆత్మ మనకు అందిస్తున్న తలంపులను బట్టి ఖచ్చితంగా మనం క్రీస్తునందు నిరీక్షించవచ్చు. దేవుడు మనల్ని లేపుతాడు, ఈ సిట్యుయేషన్‌లోంచి నిలబెడతాడు. మరణ వేదనలు తొలగించి ఆనాడు క్రీస్తుని లేపినవాడు ఈరోజు మనల్ని కూడా తిరిగి పట్టణంలో ప్రవేశపెడతాడని. ఒకప్పుడు ఈయన ఎవరు అని కలవరపడిన యెరూషలేము పట్టణము రేపు ప్రభువుని ఆహ్వానించబోతుంది అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ ఉదయం ఈ వర్తమానం వింటున్న వారు షిమి అనేవాడు ఎందుకు అలాగ మాట్లాడాడు గమనించండి. షిమి అనేవాడు అలా ఎందుకు మాట్లాడాడో మనం చూస్తున్నాం. ఇక దావీదు రాడు అనుకున్నాడు, కానీ దేవుడు దావీదును తిరిగి తీసుకొస్తున్నప్పుడు మొట్టమొదట పరిగెత్తుకొని వచ్చి క్షమాపణ అడిగాడు. నేను దీన్ని ఇలా చెప్తాను చూడండి. నిజంగా షిమి ఇక్కడ చాలా బాగా ప్రవర్తించాడు. ఎందుకంటే చేసిన తప్పైనా కూడా ఆ తప్పు విషయంలో దేవుడు దావీదు పక్షంగా చేస్తున్న కార్యాన్ని వివేచించి త్వరగా వచ్చి క్షమాపణ అడిగాడు. లేపోతే ఏమవుదును? లేపోతే ఇక్కడ చెప్పాడు కదా, మరణశిక్ష 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. మరణశిక్ష. మరణశిక్ష ఉండేది. కానీ దావీదు ధైర్యంగా చెప్పాడు, నీకు మరణశిక్ష విధింపను అని చెప్పాడు. సో, మనం గూడా కొన్నిసార్లు పొరపాటున మనకు తోచినట్లుగా మాట్లాడతాం. మనం అనుకున్నట్లుగా మనం ఖచ్చితంగా మాట్లాడతాం. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు అని గమనించుకొని వెంటనే మనం ఆ తాత్పర్యం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి తప్ప, నేను క్షమాపణ అడిగేదేంటి? లేకపోతే నేను తగ్గేదేంటి? నేనెందుకు లోబడాలి? నేనెందుకు రావాలి అని అనుకోకూడదు. ఎందుకంటే అలా అనుకోవడం ద్వారా దెబ్బలు తింటాం. చూడండి, దెబ్బలు తప్పించుకున్నాడు. శిక్ష తప్పించుకున్నాడు. జస్ట్ ఏం చేశాడంటే ఇక్కడ చూడండి, ఒక మాట చెప్పాడాయన. ఏమన్నాడు? వచనం 20లో, నేను పాపం చేసితినని నాకు తెలిసింది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవునగు రాజునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చానన్నాడు కదా! మరి అబ్షాలోము పక్షం వహించిన ఇశ్రాయేలీలు వాళ్ళసలు రానే రాలేదు. ఈ ఇన్విటేషన్‌కి లేకపోతే ఈ వెల్కమ్ ఆహ్, పా పార్టీలో దావీదు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎంత హ్యాపీగా ఉన్నాడంటే ఇక్కడ ఇలా చెప్పాడు చూడండి. ఈ దినమున ఎవరైనా మరణశిక్ష నొందుదురా అన్నాడు. అంటే ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ ఆ దినాన్న మనం గమనిస్తే ఇశ్రాయేలు వారిలో రాలేదన్నమాట చాలామంది. చూడండి ఆ మాట 41వ వచనం చూడండి. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి, మా సహోదరులకు యోధావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యొర్దాను యువతలకు తోడుకొని వచ్చితిరని అడుగగా అనే మాట చూస్తున్నాం. ఇశ్రాయేలు వారిలో సగం మంది మాత్రమే గిల్గాలుకు వచ్చారు 40. ఇప్పుడు ఒక విషయం చెప్తా. దావీదును తిరిగి తీసుకొచ్చే విషయంలో అందరు రాకపోవటానికి వాళ్ళు ఏదైనా కారణం చెప్పొచ్చు, కానీ అసలు ఫస్ట్ మిస్టేక్ ఎవరిదంటే ఇశ్రాయేలు వారు అబ్షాలోము పక్షం వహించటం. దావీదు ఎలాంటి వాడో, దావీదుకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో, దావీదును దేవుడు అన్ని యుద్ధాల్లో ఎలాగూ విజయాన్ని ఇచ్చాడో, ఇన్ని విషయాలు చూసి కూడా వీళ్ళు అబ్షాలోము పక్షం వహించారు. ఈరోజు అబ్షాలోము చనిపోయేటప్పటికి మాట్లాడుకుంటున్నారు ఏమని? మనం దావీదును తిరిగి తీసుకురావాలని. అయితే యోధా వారు తిరిగి తీసుకొని వచ్చేటప్పటికి ఇందులో సగం మంది వెళ్ళలేదు.
కానీ మీరు షిమీ గురించి ఆలోచన చేయండి. అతడు అందరికంటే ముందుగా వచ్చాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 20 వచనంలో మనం చూస్తున్నాము. నిన్ను ఎదుర్కొనుటకే నేను ముందుగా వచ్చాను. సో, ఒకప్పుడు మనం పొరపాటుగా ఆలోచించాం. కొన్నిసార్లు మనం పొరపాటుగా అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ ఎలా పనిచేస్తున్నాడని. వచ్చి ఏం చేయాలా? ఖచ్చితంగా క్షమాపణ అడగాల. మీకోటి చెప్తాను. మీరు క్షమాపణ అడిగితే ఖచ్చితంగా ఇంక దురాత్మ మిమ్మల్ని వాడుకోదు. మీరు తిరిగితే, మనసు తిరిగితే ఖచ్చితంగా సాతాను మిమ్మల్ని వదిలేస్తాడు. కానీ ఆ మారు మనసు పొందటానికి గూడా కొంతమంది దేవుడిస్తున్న అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తున్నారన్నాడు. రోమాపత్రి 2 అధ్యాయంలో చూడండి. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచుంటుండగా, దేవుని దీర్ఘశాంతమును, ఆయన ఐశ్వర్యమును నువ్వు తృణీకరిస్తున్నావని చెప్పాడు. ఇటువంటి మెసేజ్‌లు ఉదయకాలపు వేళ మనకొస్తున్నప్పుడు, దేవుడు ఆ విషయం గురించే చెప్తున్నాడు గదా! ఈ సందర్భం గురించే మాట్లాడుతున్నాడు కదా! అని దేవునాత్మ ప్రేరేపిస్తాడు లోపల నుంచి. కానీ అది కాదులే, ఇది దాని గురించి కాదులే అని చెప్పి, మనం దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని మనం తృణీకరిస్తాం. ఒక విషయం చెప్తాను. మారు మనసు గూడా అనుగ్రహమే కాబట్టి, కొన్నిసార్లు అనుగ్రహం గూడా ఆగిపోద్ది. ఎందుకంటే, ఎన్నో సార్లు దేవుడు మనతో, ఇప్పుడు నువ్వు క్షమాపణ అడుగు, ఇప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకో, ఇప్పుడు నువ్వు చేతులు పట్టుకో, లేపోతే ఇప్పుడు నువ్వు తగ్గించుకో అని చెప్తాడు గానీ, ఒకసారి నువ్వు గూడా ఆ విషయానికి లోబడకపోతే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17లో చెప్పినట్లు, మారు మనసు పొందే అవకాశం గూడా దొరకదనమాట. ప్రేరేపణ రాదు. ఇప్పుడు నేను ఈ ఉదయం వాక్యం ఆత్మ ద్వారా చెప్తున్నప్పుడు, ఈ వర్తమానం వచ్చింది గాబట్టి ఆలోచిస్తున్నా. అదే రాకపోతే ఆలోచిస్తామా ఏదైనా ఒక సందర్భం గురించి? ఏదైనా ఒక సిట్యుయేషన్ గురించి మనం ఆలోచించే అవకాశమే లేదు. అందుకనే మనం ఇంకెప్పటికి క్షమాపణ అడగం. మనం ఎప్పటికి తిరిగి రామన్నమాట. కానీ దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం మనమందరం షిమీ వలె ఉందుము గాక. ఏ విషయంలో అంటే తిట్టే విషయంలో గాదు. ఒకప్పుడు తెలియక చేసిన పొరపాటును ఒప్పుకునే విషయం. అప్పుడు నాకు తెలీదు. ఇలా చెప్పాడు చూడండి. ఏమన్నాడంటే ఆయన చాలా క్లియర్‌గా చెప్పాడు. మూర్ఖించి నేను చేసిన దోషము. మూర్ఖించి నేను చేసిన దోషము నువ్వు మనస్సులో ఉంచుకోవద్దు అని చెప్పాడండి. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. కొంతమంది మరి అప్పుడు అంటారు. ఎవరీళ్ళు? వీళ్ళందరూ సెరూయా కుమారులు లాంటి వాళ్ళనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం గదా! ఏమంటున్నాడు? 22వ వచనంలో అబీషై ఏమంటున్నాడంటే వీడిని చంపేద్దాం అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, సెరూయా కుమారులారా మీతో నాకు ఏం పొందు అంటున్నాడు. కదా! యోవాబు లాంటోడు ఏం చేశాడు? అబ్షాలోముని యెరూషలేముకి లాక్కొచ్చేసాడు. లాక్కొచ్చి అబ్షాలోముని తీసుకొచ్చాక కాము కూర్చున్నాడు. అబ్షాలోమేమో నన్నెందుకు తీసుకొచ్చావు? నన్నెందుకు పట్టించుకోవట్లేదని అడిగాడు. అడగగానే రాజదర్శనం చేపిచ్చాడు. రాజదర్శనం దొరకగానే అబ్షాలోము ఎళ్లి ఏం చేశాడు? రాజ్యం చేసేద్దాం అని చెప్పి ప్రజలందరిని తోడుకొని పోయాడు. ఇప్పుడు అదే అబ్షాలోముని చంపేశాడు యోవాబు. ఇప్పుడు అభిషై అనేవాడు కూడా ఏం చేద్దాం అంటున్నాడు? షిమీని చంపేద్దాం అంటున్నాడు. ఈళ్ళందరూ సొంత పెత్తనాలు చేసేసి దావీదును నెగెటివ్ చేసేసారు. చూడండి. అందుకనే దావీదు మీతో నాకు ఏమి పొందు అని చెప్పాడని. ఈ అధ్యాయంలో దావీదు ఇంకో పని కూడా చేశాడు. మీకోటి చెప్తాను చూడండి. కొన్నిసార్లు ఎలాగుంటదంటే గట్టిగ కొడతారు. ఏడుస్తుంటే ఏడుస్తున్నావని కొడతారు ఇంట్లో కదా! చిన్నప్పుడు గట్టిగ కొడతారు. ఏడుస్తుంటే ఏడుస్తున్నావని కొడతారు. ఏడిపిచ్చేది వాళ్ళే, ఏడవద్దని కొట్టేది వాళ్ళే అన్నట్టు యోవాబే ఏడిపిచ్చాడు. మళ్ళీ నువ్వు ఏడుపాప బయటికి రాకపోతే అందరూ ఎళ్ళిపోతారంటున్నాడు. యెహోవా నామాన ప్రమాణం గూడా చేశాడన్న. ఇటువంటి యోవాబును మార్చే పని ఈ అధ్యాయంలో దావీదు చెప్పాడన్నమాట. చూడండి ఆ మాట మనం గమనిస్తున్నప్పుడు దావీదు ఏమన్నాడు చూడండి. హ్మ్. చదవండి ఆ వచనం చదువుదాం చూడండి. ఎక్కడుందన్న మాట? కాయ
వచనం 40 నుంచి చూడండి. యోధావారందరూ ఇశ్రాయేలు వారిలో సగము మందియు రాజును తోడుకుని రాగా, రాజు కిమ్హామును వెంటబెట్టుకుని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజు అంతకు వచ్చి, మా సహోదరు యోధావారును ఎందుకు నిన్ను దొంగిలించుకుని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలు తోడుకుని వచ్చిందని అడుగగా, యోధావారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలాగుండినను మీలో ఎవరైనను మాలో ఎవరైనను రాజు సొమ్ము ఏమైనా తింటుమా? మాకు ఈనేము నా 13 వచనం 13 అండి, క్షమించండి, 13 వచనం చూడండి. మరియు అమాషా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడును మాంసమునంటిన బంధువుడు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయం నాకు కలుగుజేయునుగాక అని చెప్పాడు. ఇందాక వాక్యం చదివిన వాళ్ళు కాయపరిచిన ఎడల అని చదివేశారు. నేను చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. చూడండి, కాయపరచని ఎడల. గమనించండి, ఈ అధ్యాయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు దాకా ఎందుకు తీసుకోలేదని నేను అనుకున్నాను అనమాట, కానీ తీసేసుకున్నాడు. యోవాబు ఎలాంటోడంటే, మనం ముందు నుంచి చూస్తున్నాము, కొంచెం పెద్దోడు, తర్వాత దావీదును చాలా ప్రభావితం చేస్తూ వచ్చాడనమాట. కానీ ఈసారి మాత్రం దావీదు అతన్ని మార్చే పని చేశాడు. అలాగే ఇక్కడ అభిషై కూడా చెప్తున్న మాటను విని అభిషైని కూడా కంట్రోల్ చేశాడనమాట. కాబట్టి మనం చూస్తున్నప్పుడు కొంతమంది మనల్ని నెగెటివ్‌గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళిపోతారు. సో, మనం వాళ్ళని కంట్రోల్ చేయాలి కూడా. దావీదుకు క్షమించాలనే ప్రేరేపణ ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఇతడు చంపేయాలని అనుకుంటున్నాడు. తర్వాత యోవాబు కూడా ఏం చేశాడు? అబ్షాలోమును సేవకుడు సైతం చంపడానికి భయపడుతుంటుంటే వెళ్ళి అబ్షాలోమును చంపేశాడన్నమాట. ఇలాగూ కొందరు మనతోటే ఉంటారు గానీ, వారికున్న ఆత్మ మనకున్న ఆత్మ, లేదా మనకున్న మనసు వారికున్న మనసు ఒకటి కాదు. కాబట్టి వాళ్ళు మనల్ని నెగెటివ్‌గా వాళ్ళు బయటికి తీసుకొని వెళ్తారన్నమాట. అటువంటి వారిని మనం గమనించాలి. అయినా వారిని మనం ఎందుకు ఉంచుకుంటాం మనతో? పెద్దవాడు, లేకపోతే కొంచెం అనుభవం ఉన్నవాడు, ఇతడు లేకపోతే ఈ పని అవ్వదు, ఇతడు లేకపోతే ఈ పనులు అవ్వవు అని చెప్పి మనం మనుషులను కొన్నిసార్లు గనపరుస్తూ ఉంటాము. వాళ్ళేం చేస్తారంటే మనల్ని గూర్చి నెగెటివ్‌గా చెప్తూ వెళ్తారన్నమాట. అయితే దేవుడు మీతో ఉదయకాలం నాతో మాట్లాడుతుందేంటంటే, ఏ మనుషుడైనా ఖచ్చితంగా పెద్దవాడైనా కూడా మనకి నార్మల్‌గానే కనపడాలి. ఎందుకంటే 2 దినాల క్రితం దేవుని యొక్క వాక్యం ఇలా వచ్చిందనమాట. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆదికాండం 12వ అధ్యాయంలో అన్యజనులను గూర్చి వాగ్దానం చేశాడు 3వ వచనంలో. 7వ వచనంలో ఇశ్రాయేలుని గూర్చి కూడా వాగ్దానం చేశాడు. 2 రకాల జాతుల మనుషుల్లో ఇశ్రాయేలుకు ఆధిక్యత ఉంది. అయినా గూడా దేవుడు ఇద్దరిని ఒకే న్యాయాన్ని బట్టి రక్షించాడు. అది రోమాపత్రిక 3వ అధ్యాయం 29లో చెప్పాడు. కాబట్టి మన జీవితంలో కొందరిని మనము ఎత్తును బట్టి, రూపాన్ని బట్టి లక్ష్యపెడతాం. కొందరిని పెద్దవారు కదా అనే భయంతో కొన్నిసార్లు వాళ్ళని అన్ని విషయాల్లో మనం ముందు పెడతాం. కానీ వాళ్ళు అదే పెత్తనంగా తీసుకొని వాళ్ళేం చేస్తారంటే మనల్ని పూర్తిగా నెగెటివ్‌గా చేసేస్తారు. దావీదుతో ఉన్న యోవాబు చేసిన పని ఇదే. దావీదు క్లియర్‌గా అందరిని పిలిచి, ముఖ్యంగా ఈ ముగ్గురిని పిలిచి ఏం చెప్పాడు? నా కుమారుడైన అబ్షాలోమును మీరు చంపొద్దని చెప్పాడు. ఆ మాట విన్నవాడు కూడా చంపడానికి భయపడితే యోవాబు చంపేశాడు. ఇక్కడేమంటున్నాడు? షిమీని చంపే విషయంలో అభిషై ఏమంటున్నాడు? లేపేద్దామంటున్నాడని. కాబట్టి ఈరోజు మీకు ఇలా చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని కొన్నిసార్లు సేవకుడికి చాలా సమీపంగా ఉంచుతాడు. మీరు సేవకుడికి దగ్గరగా ఉంటున్నారు కాబట్టి, లేకపోతే దేవుని యొక్క పరిచర్యలో మీరు చాలా క్లోజ్‌గా ఉంటున్నారు కాబట్టి, మీరేం మాట్లాడుతున్నారో అది దేవుని సేవకుడు మాట్లాడాడని అనుకునేదానికి అవకాశం ఉంటుంది. మీరేం చెప్తున్నారో అది ఈ పరిచర్యలో ఉద్దేశ్యమేమో అని చాలామంది అనుకుంటారు. రీసెంట్‌గా ఒక చోట వాక్యం చెప్తూ పరిశుద్ధాత్మను గురించిన సందర్భాన్ని రాంగ్‌గా చెప్పారన్నమాట. అది ఒక చోట జరిగింది ఆల్రెడీ. పరిశుద్ధాత్మను గురించి చాలా రాంగ్‌గా జరిగింది. మీకు
ఇది నేను సందర్భమా కాదంటాను ఉదాహరణ చెప్తాను. మీలో ఎవరైనా నిన్న రాత్రి వర్తమానం వినుంటే, నేను రాత్రి దేవుని కృప చేత ఒక మాట చెప్పాను. పరిశుద్ధాత్మ యుగములో పరిశుద్ధాత్మను గురించి తెలియకపోవడం చాలా విచారకరం అని చెప్పాను. ఆ మాట మీరు వినండి. కాబట్టి నేనిప్పుడు సందర్భంలోనే మాట్లాడుతున్నాను. ఈ కూడికలో వర్తమానం చెప్తూ ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మను గురించి డాక్ట్రినల్‌గా సిద్ధాంతపరంగా మాట్లాడలేదన్నమాట. సో, కంప్లీట్‌గా అక్కడికొచ్చిన క్రొత్తోళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఈ పరిచర్యలో పరిశుద్ధాత్మని చెప్పరేమో, పరిశుద్ధాత్ముడు లేడని చెప్తున్నారేమో, లేదా పరిశుద్ధాత్మను తక్కువ చేస్తున్నారేమోనని వాళ్ళు ఒక అభిప్రాయానికొచ్చేసారు. కాబట్టి నేనేమంటున్నానంటే వాక్యం చెప్పేవారు కావచ్చు, లేదా దేవుని కృపచేత దావీదు లాంటి దేవుని యొక్క సేవకులకు దగ్గరగా ఉండేవాళ్ళు కావచ్చు. ఫస్ట్ మీరు ఈ డాక్ట్రిన్ ఏంటి అని అర్థమైతేనే వాక్యం చెప్పండి. లేకపోతే అసలు ఏ ఉద్దేశంతో ఈ పరిచర్య వెళ్తుందని మీకు తెలుసో దాన్ని బట్టే మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీ ద్వారా ఇది నెగెటివ్‌గా బయటికెళ్ళిపోయిద్దన్నమాట. సో, ఉదాహరణకి ఇలా చెప్తాను. రాజన్న నాతోటి ఎక్కువుంటాడన్న. కానీ ఆయనకి బాగా కోపం అనుకోండి. కోపం ఉండదసలే. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఉదాహరణకి ఒక కోపం బాగా వచ్చేత్తందనుకోండి అత్తమాటు. వచ్చేస్తుంటుంటే అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, పాస్టర్ గారికి గూడా బాగా ఎక్కువ కోపం అనుకుంటా. ఎందుకంటే ఆయనతో ఉన్న ఈయనకి గూడా చాలా ఎక్కువ కోపం ఉంది అనుకుంటారు. అదనమాట. అంటే ఉదాహరణ చెప్పానంతే. ఇది నిజం అనుకోని మీరు మళ్ళీ రాజాన్ని అడక్కండి. మీ మీద కోప్పడ్డం. ఓకే. నేనిలా చెప్తున్నాను మీరు చాలా క్లోజ్‌గా ఉన్నారు దావీదుకి. కాబట్టి దావీదు మనస్సు మీ ద్వారా తెలుసుకుంటారు చాలా. ఓకే. మీరు చాలా క్లోజ్‌గా ఉన్నారు కాబట్టి దావీదు యొక్క ఉద్దేశ్యం మీ ద్వారా తెలుసుకుంటారు. యోవాబు లాంటోళ్ళు ఈ టీమ్‌లో ఉంటే ఏం జరిగిద్ది? దావీదు చాలా నెగెటివ్‌గా ఎళ్ళిపోతాడు అటు ప్రక్కకి. మాత్రమే కాదు అబీషై లాంటోళ్ళు ఉంటే ఏం జరిగిద్ది? ఖచ్చితంగా దావీదు చాలా నెగెటివ్‌గా అటు ప్రక్కకెళ్ళిపోతాడు. కానీ దేవుడు మీకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీరెవరు దుర్వినియోగపరుచుకోవద్దని ప్రభుపేట చెప్తున్నాను. ఎందుకంటే దావీదు ఈ అధ్యాయంలో చాలా సార్లు ఏమన్నాడంటే, "మీరు నా ఎముకనంటిన వారు, నా మాంసమునంటిన వారని." నేను గూడా ఈ ఉదయకాలం చెప్తున్నాను. మీలో చాలామంది దేవుని సేవకులకు ఎముకనంటిన వారు, మాంసమునంటిన వారు. అంత అంటుకొనున్నప్పుడు మీకు మనసు కూడా అంటుకుంటే బావుంటదనుకుంటున్నాను. ఎముకే గాదు, మాంసమే గాదు, మా మనసులు గూడా మీకు అంటుకుంటే బాగుంటది. అంటుకోవటం ద్వారా అసలు మేమేంటి అనేది మీరు కరెక్ట్‌గా ప్రదర్శించడానికి ఉంటదనమాట. లేదంటే మీరు ఈ పరిచర్య గురించి నెగెటివ్‌గా తీసుకెళ్ళి ఎళ్ళిపోతారండి. ఇప్పుడు ఎంత ప్రమాదం చూడండి. పరిశుద్ధాత్ముని గురించి రాంగ్‌గా మాట్లాడటం వల్ల అసలు ఈ పరిచర్య అంతట్లో పరిశుద్ధాత్ముడినే మనం తక్కువ చేత్తామని కొందరు తాత్పర్యానికొచ్చేస్తారనమాట. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. అందరూ జాగ్రత్తగానండి. ఎక్కువగా మాట్లాడేటప్పుడు ఆహ్, ప్రజలేమనుకుంటున్నారో అది తీసుకొని రాకండి ప్రసంగాల్లో. ఇప్పుడు ప్రజలేమనుకుంటున్నారు? పాపం చేసినా పర్లేదా? అని మేము చెప్తున్నామని మీరంటున్నారు అనే మాట ప్రతి ప్రసంగంలో చెప్పకూడదిక. అది ఆరంభంలో చెప్పాము. ఇంక దేవుని ఆత్మ మనల్ని తీసుకెళ్తున్న వీటిలోకెళ్ళిపోవాలి తప్ప వివాదాంశాన్ని అస్తమాటు తీసుకొని మాట్లాడకూడదు. ప్రమాణపూర్వక వాక్యాన్ని చెప్పాలి. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. ఒకసారి మీరు హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 చూడండి. హెబ్రీ పత్రిక 6:16. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారు ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. యెస్. ఏది గొప్పది? ప్రమాణం గొప్పదా? వివాదాంశం గొప్పదా? చెప్పండి. ప్రమాణం గొప్పదా? వివాదాంశం గొప్పదా? ప్రమాణమే ప్రమాణమే గొప్పది. ప్రమాణపూర్వక వాక్యం అన్నాడు గదా! ప్రమాణపూర్వక వాక్యం. ప్రమాణపూర్వక వాక్యమే గొప్పది. వివాదాంశంగా. వివాదాంశంతో వర్తమానం స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు ఆహ్, వినాలి జాగ్రత్తగా వినండి. మనము వివాదాంశంతో మాట్లాడితే క్రొత్తోళ్ళొస్తారు గదా! క్రొత్తోళ్ళకి ఏమి తెలీదు కొన్ని సార్లు. వాళ్ళు గూడా ఇప్పుడు పాడైపోతున్నారు. అంటే వాళ్ళేదో అనుకుంటున్నారనమాట. అస్తమాటు మీరు వివాదాంశాన్ని ఎత్తొద్దు. ప్రమాణపూర్వక వాక్యం చెప్పుకుంటూ వెళ్ళండి. నేను మొన్న చెప్పా గదా! పౌలు గారు ఓడ ప్రయాణం చేసి ఎప్పుడైతే అద్దరికొచ్చాడో, అక్కడున్న వాళ్ళేమన్నారు, "నిన్ను గూర్చి మాకు ఎటువంటి పత్రికలు రాలేదు. నీ మీద ఎవరిక్కడ నెగెటివ్‌గా ఏమి చెప్పలేదు" అన్నారు. మనమేమో క్రొత్త స్థలాలకెళ్ళినా గూడా మా పరిచర్యని ఇలా అనుకుంటున్నారు చాలామంది అని మనం జెప్తున్నాం అక్కడ. చెప్పకండి అలాగా.
వివాదాంశం ఎత్తొద్దు. వివాదాంశం ఎత్తొద్దు. ప్రమాణపూర్వక వాక్యం చెప్దాం. ఎందుకంటే, మన వివాదాల కేర్ ఆఫ్ అడ్రెస్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓహో! ఈళ్ళు కూడా ఏదో గొడవలోనే ఉన్నారే. ఈరోజు ఉదయమే మన ఇంట్లో గొడవ జరిగిందనుకున్నాం. వీళ్ళు పరిచర్లో కూడా గొడవలోనే ఉన్నారనుకుంటారు. కానీ చెప్పమంటారా? దేవుని కృప వల్ల ప్రపంచంలో ఈరోజు చాలా కూల్‌గా ఉంది మనమే. ఓకే. ఆ! అంటే ఈ పరిచర్లో ఉన్న వాళ్ళందరూ కూల్‌గా ఉన్నారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడని ప్రపంచమంతటా దేవుడు రేపుతున్న ఉజ్జీవంలో ఉన్న వాళ్ళందరూ చాలా కూల్‌గా ఉన్నారు. మనం అస్తమాటు ఆళ్ళ తలకాయ నొప్పులని మన నెత్తి మీద పెట్టుకొని చెప్పొద్దు అస్తమాటు. వి ఆర్ వెరీ కూల్ అనమాట. మనం చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. సో, ప్రమాణపూర్వక వాక్యంతో మనం వర్తమానం స్టార్ట్ చేద్దాం. దీనివల్ల అసలు మన యొక్క మినిస్ట్రీ యొక్క ఉద్దేశ్యం ఏంటనేది చాలా మందికి అర్థమైద్ది. మన హార్ట్ ఏంటి? మన యొక్క డాక్ట్రిన్ ఏంటి? మన మనం దేని కొరకు పోరాడుతున్నాం? ఈ మీకొకటి చెప్తాను. అసలిప్పుడు మీరు చాలామంది ఎత్తుతున్నారు గానీ, ఎవరు మన గురించి నెగెటివ్ మాట్లాడుకోవట్లేదు బయట కూడా. మీరు నమ్మండి. నిజంగా సేవకుడు ఈ మాట చెప్పాడంటే నిజమే అని నమ్మండి. ఎవ్వరు కూడా మన గురించి బయట నెగెటివ్‌గా మాట్లాడుకోవట్లేదు. ఎందుకు మాట్లాడుకోవట్లేదు అనంటే నేను ఆత్మ ద్వారా చెప్తున్నాను. మనం చెప్పే సంగతులకు ఎదురు చెప్పడానికి ఏమీ లేక చాలామంది సైలెంట్ అయ్యారు. మళ్ళీ మనమే వివాదాంశాన్ని రేపొద్దు అతనికి. ఒక కాంట్రోవర్షియల్‌గా సబ్జెక్ట్‌లు స్టార్ట్ చేయొద్దు. మనం ప్రమాణపూర్వకమైన వాక్యం పట్టుకొని ఎళ్దాం. ఇంకోటి చెప్పమంటారా? ఇలా కూడా మన వివాదాంశాన్ని అంతమొందించొచ్చనమాట. ఏం జెప్పాడు? ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే అన్నాడు. ప్రమాణం అంటే క్రొత్త నిబంధన. వివాదాంశము అంటే అది ఏదైనా కావచ్చు. దానిని క్రొత్త నిబంధన ఏం జేస్తుందంటే పాదపీఠంగా చేసుకుంటుంది. ఓకే. ఇంజరం ప్రసాద్ గారు పాంప్లెట్ రెడీ అయిపోయిందండి? ఇంకా అవ్వలేదండి. ఇచ్చామండి ఇంకా అవ్వలేదు. మంచి టా మంచి టైటిల్ పెట్టండి. పాపం చేసినా పర్లేదా అని పెట్టండి. హ్మ్. వివాదాంశమే కొంతమందికి మీటింగుల అంశాలనమాట. వివాదాంశమే మీటింగ్ టైటిల్స్ అన్నమాట. ముఖ్య వర్తమానికులు లూక్ బర్నబాస్ అని పెట్టకండి. ఓకే. దేవుని వాక్యంలో ఏముందంటే మనం ప్రమాణపూర్వకమైన వాక్యం చెప్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. సో, కొంతమందిని గమనించుకోండి. వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి నెగెటివ్‌గా తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు చెప్పే ప్రసంగాల వల్ల ఈ పరిచర్య నెగెటివ్‌గా వెళ్ళిపోతుంది గాబట్టి, వాళ్ళు కంట్రోల్ చేయండి. ఏమనంటే, "మీకు మాకు ఏం పొందురా బాబు! మీరెందుకు దీని గురించి అందరికి నెగెటివ్‌గా తీసుకెళ్ళిపోతున్నారు" అని మీరు చెప్పండి. తప్పకుండా వారిని మీరు కంట్రోల్ చేయండి. కొంతమందిని మార్చండి. టీమ్‌ని మార్చండి. ఎప్పుడైనా పాట స్టార్ట్ చేయటమే క్రీస్తు విరోధులపై సింహ గర్జన అన్నట్టు స్టార్ట్ చేశారంటే, "మీరు ఆగండ్రా! మీ గర్జన ఆపండి" అని చెప్పండి. లేకపోతే వివాదాంశానికి మనం కేర్ ఆఫ్ అడ్రెస్‌లు కొంటాం. కాదు మనమందరం ప్రమాణపూర్వకమైన వాక్యాన్ని కేర్ ఆఫ్ అడ్రెస్. చెప్పండి ఈ ఉదయకాలం మీరున్న చోట మనం వివాదాంశానికి కేర్ ఆఫ్ అడ్రెస్ కాదు. మనం ప్రమాణపూర్వక వాక్యానికే మనం చెందినవారం. మనకు పొందు దానితోటే అనే మాట మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఈ అధ్యాయంలో ఒక చిన్న రిఫరెన్స్ చెప్తాను మీకు. అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం. మూడవ అధ్యాయం 4 అధ్యాయం 13 వచనం చాలు. అపోస్తల కార్యాల గ్రంథం 4 అధ్యాయం 11 వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో ఏముందంటే వారు పామరుల ధైర్యం చూసినప్పుడు. సో, వీళ్ళు ధైర్యంగా బోధించడం చూసినప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. ఆలోచించారు ఏమనంటే వీళ్ళు యేసు ప్రభుతో కూడా ఉన్నవారు కదా అని. మీరు గూడా చూడండి అపోస్తలులు 14:1 ప్రకారం అనేకులు విశ్వసించినట్లు తేటగా బోధిస్తే వీళ్ళు ఫలానా మినిస్ట్రీకి చెందినవారు కదా! వీరు ఫలానా ఆహ్, డాక్టరీకి చెందిన వాళ్ళు కదా! వీళ్ళెంత అద్భుతంగా చెప్తున్నారండి. పెళ్లిలో వివాదాంశాలెత్తరు. హ్మ్. కొంతమందికి పెళ్లిలో కూడా ఈ వివాదాంశాలతోటి స్టార్ట్ చేస్తారు. పెళ్లిలో వివాదాంశాలెత్తరు. ఏ ఫంక్షన్‌లోనైనా వీళ్ళు సువార్త ఎలా చెప్పాలా అని చెప్పి అనుకూల వాతావరణాన్ని వీళ్ళు ఏర్పరుచుకుంటారు. అది బర్త్‌డే మీటింగ్ అయినా, అది మ్యారేజ్ అయినా, అది ఎటువంటి ఫంక్షన్ అయినా ఆ ప్రతి దానిలో గూడా వీళ్ళు సువార్తను ఎలా చెప్పాలి, క్రీస్తుని ఎలా హైలైట్ చేయాలి అని. ఒకసారి ఒక మ్యారేజ్ జరిగిందనమాట. ఒక పెంతెకోస్తు సంఘానికి చెందిన దేవుని సేవకులు వచ్చారనమాట. వారు వాక్యం చెప్పిన తర్వాత
ఆయన మ్యారేజ్ చేయబోయే ముందు ఇలా చెప్పాడనమాట. మ్యారేజ్ రిజిస్టర్ ఆయన చెప్తూ అన్నాడు, "నేనేదైనా క్రీస్తు ప్రేమికులతో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందన్నాడు." క్రీస్తు ప్రేమికులు అనే పేరు ఆయన చాలా సార్లు వాడాడు. ఎందుకంటే ఎవరు నిలబడి మాట్లాడినా అందరూ క్రీస్తు ప్రభువుని మహింపరుస్తూ వచ్చారని. అందుకనే అన్నాడు, "నేను ఈరోజు క్రీస్తు ప్రేమికులతో ఉన్నాను" అని చెప్పాడు. సో, అలాగూ ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుందురు గాక, మీరు మాట్లాడితే అలాగే ఉంటదనమాట. లేకపోతే ఇప్పుడు చూడండి, కొంతమంది మనల్ని పెళ్ళిళ్ళకి పిలవటానికి కూడా ఇబ్బంది పడతారు. వీళ్ళని పిలిచిన కాడి నుంచి మనం అబ్బాయి తరపోళ్ళు, అమ్మాయి తరపోళ్ళు మనం సమాధానంగా ఉన్న ఈళ్ళొచ్చి ఈళ్ళీళ్ళు కొట్టుకుంటున్నారిక్కడ అని చెప్పి మనలాంటోళ్ళని పిలవటానికి కూడా ఇబ్బంది పడతారు. కానీ దేవుడు ఈ పరిచర్యలో అలాంటోళ్ళని లేకుండా చేశాడు. అందుని బట్టి మీరు 2 చేతులు ఎత్తారో ఎత్తరో నాకు తెలీదు గానీ దేవుడినైతే స్తోత్రం చెల్లించండి. వివాదాంశాలు లేవు. ప్రమాణపూర్వక వాక్యాలే ఇక. వివాదాంశాలకు దేవుడు సమాధి పెట్టాడు. కాబట్టి తిరిగి దేవుడు ఒక అప్‌డేటెడ్ టీమ్‌తో తిరిగి మళ్ళా దావీదుని తీసుకొనొస్తున్నాడండి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు దావీదు అతనితో ఉన్న అనుభవాలు వేరు. ఇప్పుడు దావీదు మరలా యెరూషలేముకొస్తున్నాడు. అందుని బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు కూడా ఒక క్రొత్త టీమ్‌తో, ఆయన క్రొత్త బృందంతో యెరూషలేములోనికి రాబోతున్నాడు అనే సందర్భాన్ని మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామన్నమాట. ప్రభువుకు స్తోత్రం. రెండవది 3 విషయాలున్నాయి ఇందులో. నేను మిగిలిన 2 ఎక్స్‌ప్లెయిన్ చేయను. జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్‌దే నేను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన సంగతి ఉంది కాబట్టి. రెండవదేందంటే అబద్ధమాడిన సేవ. మనం ఇది ఇంతకు ముందే స్టడీ చేశాం. మెఫీబోషెతు చూడండి ఏమన్నాడు 30వ వచనం. అందుకు మెఫీబోషెతు, "నా ఏలిన వాడవగు నీవు నగరికి తిరిగి క్షేమంగా వచ్చున్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చును" అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మేముంటే చాలా మావి చాలా? మేముంటే చాలా మావి చాలా? పౌలు గారు ఏమన్నారండి? మీ సొత్తును గాదు, చెప్పండి. మిమ్మునే కోరుచున్నానన్నాడు. కొరింథీ రెండో పత్రిక 12:14. మీ సొత్తును గాదు, మిమ్మునే కోరుతున్నాను. కొంతమందికి మనకంటే మనవి గావాలి. మనవి దొరికితే మనల్ని మర్చిపోతారన్నమాట. కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువు మనల్ని ఎట్టి తాత్పర్యంతో నడిపిస్తాడంటే, సొత్తును వాడుకునేటట్టు కాదు, మనమే కావాలనుకునే వారిని దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ఎందుకంటే కొంతమంది మనయన్నీ వాడుకొని మనం వద్దని చెప్తారుగా. అట్లా కాకుండా దేవుడు చూడండి ఈ అధ్యాయంలో మెఫీబోషెతు ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే, "నువ్వు షేబా ఆస్తిని పంచుకోండి" అని చెప్తే, "నీకు అవసరం లేదు, నువ్వు వచ్చేసావు గదా! నాకు నువ్వుంటే చాలు" అని అన్నట్లుగా. "నాకు నువ్వున్నావు గదా! నాకు అవేం అవసరం లేదన్నాడు." మనం చెప్పగలమా ఈ ఉదయకాలం అట్టి ధైర్యంతో? మనకు ప్రభువు ఉన్నాడు. మనం ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే అన్నీ ఆయనలో ఉన్నాయి. కొన్నిసార్లు ప్రభువుకు బయట మనం చాలా అనుభవించాం. ఇప్పుడు మనం ప్రభువులోనివి అనుభవిస్తున్నాం. యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు స్వస్థత పొందినోళ్ళు గాని, అద్భుతాలు పొందినోళ్ళు గాని, వాళ్ళందరూ ప్రభువు చేతి ద్వారా, లేకపోతే ప్రభువు మాట ద్వారా స్వస్థత పొందారు. కానీ ఈరోజు మనం స్వస్థతను మనం కడుపులో పెట్టుకున్నాం. వాళ్ళు బయట నుండి స్వస్థత పొందారు. కానీ పరిశుద్ధాత్మ యుగంలో సమస్తం మన కడుపులో పెట్టాడు దేవుడు. యోహాను సువార్త 7:38. కాబట్టి కొన్నిసార్లు మనకు బయట నుంచి బెనిఫిట్స్ రాకపోయినా వి హావ్ ఎవ్రీ బెనిఫిట్ ఇన్ అస్ అని మనం నమ్మాలి. సమస్తం మనలోనే ఉంది. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు. కొలస్సీ పత్రిక 3:11లో చెప్పినట్లు, కొలస్సీ 1:18లో చెప్పినట్లు, ఇప్పుడు సర్వ సంపూర్ణత క్రీస్తునందు ఉంది. నేను ఇలా చెప్తాను, ఒకవేళ మీరు ఏదైనా వస్తువులు కోల్పోయారా? ఏదైనా విషయాలు కోల్పోయారా? ఏం బాధపడొద్దు. ఎందుకంటే అవి కోల్పోయినా మీకు క్రీస్తులో అంతకంటే ఎక్కువే ఉంది. ఇక్కడ మనం అదే గమనించొచ్చు. ఏంటంటే ఇప్పుడు షేబా అనేవాడు మెఫీబోషెతు మీద అబద్ధం ఎందుకు చెప్పాడు? కారణం అది చాలా గొప్ప ఆస్తి. అది చాలా విలువైన ఆస్తి. ఆ ఆస్తి కోసం అబద్ధమాడాడు. కానీ 29వ వచనంలో భూమిని పంచుకోనమని ఆజ్ఞిస్తే, నాకు ఆ భూమి అవసరం లేదు. ఇదంతా షేబాకి ఇచ్చేసేయండి. నాకు నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు నగరికి తిరిగి క్షేమంగా వచ్చావు. నాకంతే చాలు అన్నట్లు అన్నాడు. సో, నేను కూడా మీతో ఇలా చెప్తున్నాను. నా ప్రసంగం నచ్చుతుందా? నేను నచ్చుతున్నాను? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ప్రసంగాల వరకు అన్నీ తీసేసుకొని, మీరు ప్రసంగికులయ్యాక నన్ను గెంటేత్తారని ఇప్పుడు నాకు డౌట్ వచ్చిందన్నమాట. ఇప్పుడే ఎందుకొచ్చిందని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నాకు పర్సనల్‌గా ఫోన్ చేయండి. 9494710473 మీకు వివరంగా చెప్తాను. ప్రసంగాలన్నీ వాడేసుకొని
సమాచారం అంతా నా దగ్గర తీసేసుకొని, సంగతులన్నీ నేర్చేసుకొని, ఈరోజు మీరు ప్రసంగికులయ్యాక నన్ను గెంటేస్తారేమోనని నాకు ఈ ఉదయకాలం అర్థమైందనమాట. ఎందుకంటే, ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ వ్యక్తి చాలా అద్భుతంగా చెప్పాడు. "నాకవేం అవసరంలే నువ్వుంటే చాలన్నాడు." పౌలు గారు కూడా ఈ మాట చెప్పాడనమాట. ఎవరు భయపడకండి. మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. కొరింథీ రెండో పత్రిక 10వ అధ్యాయంలో ఏముందంటే వచనం చూడండి వచనం ఆహ్, 10లో ఇలా ఉంది. అతని పత్రికలు బాగున్నాయి, ఘనంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. అతని ప్రసంగం కొరగానిదని ఒకడు అనును అన్నాడు. పత్రికలు బాగున్నాయి గానీ పౌలు బాలేదు చాలా మందికి. హ్మ్. ఎంత విచిత్రం అంటే నిలబడి మాట్లాడే గంట ప్రసంగంలో హ్మ్. దేవుని సేవకులు ఇలా చెప్పారు కదా! దేవుని సేవకులు ఈ మాట ఇలాగ ఇచ్చారు కదా! అని చెప్పినోళ్ళు గూడా ప్రతి వచనం యొక్క వ్యాఖ్యానం నేర్చుకొని ఇప్పుడు వ్యక్తులు నచ్చట్లేదు. వ్యక్తుల్ని గెంటేస్తున్నారు. హ్మ్. నేనిలా అడుగుతాను. మీలో స్థిరపడిన సాక్ష్యం పోతదా? మీలో రక్తంలో ఇమిడిపోయింది గదా! ఈ సారాంశం, భావం అది పోతదా? అది మీలో ఉండిపోద్దనమాట. నన్ను వీడు వాక్యం చెప్పనీయట్లేదు. అరిచేత్తన్నాడిక్కడ. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీకిప్పుడిచ్చిన సత్యం అనేది మీ ఎముకల్లో, మీ మాంసంలో, మీ రక్తంలోనికి వచ్చేసిందనమాట. ఇప్పుడు మీరు వ్యక్తులనేమో మాకవసరం లేదు. మాకు కావాల్సిన సమాచారం వచ్చేసిందనుకుంటున్నారు. పౌలు ఇలాగే చెప్పాడనమాట. ఏమనంటే, "మీరు నా దగ్గర నుంచి అన్ని ప్రసంగాలు నేర్చేసుకున్నారు." కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయంలో అన్నాడు చూడండి. 7వ వచనంలో, "నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిదేది?" ఇప్పుడు 8వ వచనం, "మమ్మను విడిచిపెట్టి మీరు రాజులే." ఇప్పుడు మనకి పౌలు గారు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నువ్వు ఎన్నో కారణాలు చెప్తున్నావు. మరి ప్రసంగాలన్నీ తీసేసుకున్నావుగా. హ్మ్. నేనిలా అంటాను, కొంతమంది ప్రసంగాలే అమ్ముకున్నారంట. శామ్యూయల్ పీటర్ లేడు రాట్లేదు గానీ, వేరే మీటింగ్‌లో ఉన్నాడు. నేనిలా చెప్తాను. శామ్యూయల్ పీటరు హైదరాబాద్‌లో ఒక బైబిల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి, సంవత్సరానికి 70,000 కట్టాడంట. 70,000 కట్టి ఇప్పుడు ఫ్రీగా క్లాసులు వింటున్నారు మీరందరూ. చాలామంది బైబిల్ కాలేజ్‌లో ఎన్నెన్నో డబ్బులు చెల్లించి ఏమి నేర్చుకున్నారో నాకు తెలీదు. రాత్రి కూడా మధు బ్రదరు విజయవాడ దాకా మేము కలిసొస్తే, వాళ్ళ పాస్టరమ్మ గారు చెప్పారంట, "నిన్ను ఈ వాక్యం విని ఎప్పటినుంచైతే వింటున్నాడో, తొందరగా నిన్ను బైబిల్ కాలేజ్‌లో జాయిన్ చేసేస్తానని" చెప్తున్నాడంట. చెప్తుందంట ఆమె. అప్పుడు చెప్పాడంట, "నాకు బైబిల్ కాలేజ్ అవసరం లేదులేండి" అని చెప్పాడంట. బైబిల్ కాలేజ్‌లో లక్షలు పెట్టినోళ్ళు ఇప్పుడు ఫ్రీగా ప్రతీది యూట్యూబ్‌లో మీరు మెసేజ్ ఇనొచ్చు. ప్రతి వచనాన్ని ఎలా వ్యాఖ్యానం చేయొచ్చు. ప్రతి విషయాన్ని ఏ సందర్భంలో రాసాడో అన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ప్రసంగాలు పొందేశారు. ఇప్పుడు మేము మీ దృష్టికి ఎలాగున్నాం? పత్రికలేమో ఘనంగా ఉన్నాయి. పత్రికలేమో బలంగా ఉన్నాయి. మా మీద మా మొఖాలు చూస్తేనేమో అసహ్యం వచ్చేస్తుందనమాట. సో, మమ్మల్ని మీరు విడిచిపెట్టి మీరు రాజులైపోదాం అనుకుంటున్నారన్నమాట. అయితే పౌలేమన్నాడు? కుళ్ళిపోతున్నాడా? పౌలేమన్నాడంటే, "మీరు రాజులవ్వటం మాకు సంతోషమే" అన్నాడు. నేనేమంటానంటే, కొన్ని సార్లు ఏదో ఒక వివాదం వచ్చి కొంతమంది వ్యక్తులు దూరమైనా, ఈ సత్యాన్ని వాళ్ళు తీసుకొనెళ్లారు కాబట్టి, వాళ్ళు ఎక్కడ వాడబడినా దేవునికి స్తోత్రం. నేనదే చెప్తున్నాను. ఒకవేళ బిడ్డను 2 ముక్కలుగా చేసి, ఈ బిడ్డ వాళ్ళకి చెందకూడదు, వీళ్ళకి చెందకూడదనే కఠినమైన తల్లి లాంటి సేవకులు కాదు గానీ, ఒకవేళ ఏదైనా ఒక వివాదం లోతు పశువుల కాపరులకు, అబ్రహాం పశువుల కాపరులకు వచ్చిన వివాదం లాంటిదొచ్చినా, లోతు దూరంగా వెళ్ళిపోయినా పర్లేదు. అక్కడ అతడు ఫలించాలని అబ్రహాం కోరుకున్నాడు. కానీ లోతు ఫలించాడా లేదా అనేది ఇప్పుడు టాపిక్ కాదు. సో, నేను గూడా ఏం చెప్తున్నానంటే, ఎలీషా శిష్యుడు గూడా ఏమన్నాడు? "అయ్యా! మీ దగ్గర మాకు స్థలం చాలా కొంచెముగా ఉంది. మేము దూరం ఎళ్తాం. మేము వేరొక చోట ఉంటామన్నారు." ఎలీషాకు చెందినోళ్ళు. ఎలీషా వద్దన్నాడా? వద్దనలేదు. కానీ ఎలీషా వారితో వెళ్లి ఆ స్థలాన్ని చూసొచ్చాడన్నమాట. ఖచ్చితంగా నేను గూడా ఈ ఉదయం ఏం చెప్తున్నానంటే, ఈ ప్రసంగాలన్నీ మీరు నేర్చేసుకున్నాం. మేబీ ఈ మినిస్ట్రీని వదిలేసి మీరెళ్ళిపోవాలనుకున్నా, నేనేం చెప్తున్నానంటే మీకు ప్రేమతో ఆహ్, వీడ్కోలు పార్టీ గూడా పెడతాను. ఎందుకంటే ఇక్కడ వెల్కమ్ పార్టీ ఉంది ఈ అధ్యాయంలో. వీడ్కోలు పార్టీ గూడా ఉంది. వీడ్కోలు పార్టీ ఎలాగంటే ఆహ్, "నువ్వెళ్ళిపోతున్నావు, మేముండలేము. నువ్వు లేకపోతే మేము ముందుకెలాగెళ్తాం" అని మోషే తన మాంగారితో చెప్పినట్లు ఇలా చెప్పననమాట. నేనేం చెప్తున్నానంటే, మేబీ దేవుడు నిన్ను కావాలనే తీసుకెళ్తున్నాడేమో. మరొక చోట వాడుకోవడానికి తీసుకెళ్తున్నాడేమో. ఎందుకంటే నీకు ఆల్రెడీ ప్రసంగాలు
ఈ వర్తమానాలు, ఈ వచనాలు, వ్యాఖ్యానాలు అన్నీ నీకు తెలిసినయి కాబట్టి. ఓకే. నేను అదే చెప్తున్నాననమాట. థామస్ చెప్పాడు ఫేర్‌వెల్ పార్టీ అంట. నేనంటున్నాను ఆ పార్టీ అనుకోండి పోనీ. ఏదైనా పర్లేదు. అయితే కొందరికి ఇలాంటి తాత్పర్యమే ఉంది. ఏదంటే సొత్తంతా అనుభవించేసి ఇప్పుడు వ్యక్తులు మనకు నచ్చట్లేదన్నమాట. పత్రికలు బాగున్నాయి. ఇప్పుడు నేనో ప్రశ్న అడుగుతా. చెట్టు మంచిదని, కాయ మంచిదని, చెట్టు కూడా మంచిదని ఎంచమన్నాడు యేసుప్రభు. కానీ కొందరికి కాయ నచ్చిద్ది గానీ చెట్టు బాలేదంటారు. ఇప్పుడు పత్రికలు రాసాడంటే దేవుని ఆత్మ నడిపింపు లేకుండా రాసాడా? ప్రసంగాలు చేసాడంటే దేవుని ఆత్మ లేకుండా అతని ప్రసంగం కొరగానిది, అతని పత్రికలు బలమైనవి. కానీ అతడే మనకు నచ్చట్లేదు. ఇప్పుడు నిజం చెప్తాను. దేవుని దృష్టికి ఈ వ్యక్తి మంచోడు కాకపోతే, ఈ తలంపులు దేవుడు ఆ వ్యక్తికి ఎలాగిచ్చాడు? ఈ నడిపింపు దేవుడు ఆ వ్యక్తికి ఎలాగిచ్చాడని ఆలోచించడం మానేసి, బోధ వరకు బాగుంది కానీ వ్యక్తులు బాలేదు అని అంటున్నామంటే, మనం ఎంత మోసంలోనికెళ్ళిపోతున్నామో ఆలోచించండి. కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మెఫీబోషెత్ లాంటి వారు ఈ దినాల్లో ఉన్నారు. ఇలా చెప్తాను. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సహోదరి అపవాది తన యొక్క పుస్తకాలన్నిటిని రాసుకున్న పుస్తకాలు 2016 నుంచి నేను చెప్పిన ప్రతి ప్రసంగాన్ని ఆమె 2018 సంవత్సరం వరకు రాసుకుంది. ఆ పుస్తకాలన్నిటిని చెరువులో విసిరేసాడనమాట. ఆ చెరువులో ఆ పుస్తకాలు మునిగిపోయి, పుస్తకాలన్నీ పాడైపోతే ఆమె ఏడుస్తుందనమాట. నేను ప్రార్థన చేయడానికి ఆ ఇంటికెళ్ళాను. ఆ సిస్టర్ ఇలా చెప్పింది. "నేను 16 సంవత్సరం నుంచి రాసుకున్న నా విలువైన పుస్తకాలు, అదిగో అన్న ఆ చెరువులో పడిపోయినాయి. అయన్నీ ఇక పనికిరావని" చెప్పి ఏడుస్తుంటే నేనన్నాను, "నువ్వేమి ఏడవద్దక్క. నేను త్వరలో గలతీ పత్రిక మీద పుస్తకం రాస్తున్నాను. ఈ పుస్తకంలో నువ్వు రాయలేని సంగతులు కూడా నేను రాశాను. నువ్వు తప్పకుండా ఆ పుస్తకాన్ని బోలెడన్ని పుస్తకాలు అయ్యేమి మళ్ళీ చెరువులో ఆ సాతానుగాడు విసరడని" చెప్పాను. దేవుడు అలాగే ఆ పుస్తకాన్ని అందించాడు. 2020 సంవత్సరంలో ఆ పుస్తకం రిలీజ్ అయిందనమాట. కాబట్టి నేను కూడా ఇలా చెప్తున్నాను. ఒకసారి మీరు ప్రసంగాలన్నీ మర్చిపోయినా, ఈ తలంపులు మీరు ఎవరి ద్వారా పొందారో ఆ వ్యక్తుల్ని మీరు ఎప్పటికీ దగ్గరికి లాక్కుంటే దేవుడు సమస్తాన్ని మళ్ళీ ఇస్తాడు మీకు. అంతేగాని ఆహ్, సంగతులను, సందేశాలను, తలంపులను సమస్తాన్ని తీసుకొని ఇప్పుడు వ్యక్తులను మీరు దూరం చేసుకుంటే, మీరు రేపు ఎక్కడ చేసినా ఇదే న్యాయం. రేపొద్దుట మీకు ఎక్కడికెళ్ళినా అదే పరిస్థితి ఎదురైద్దనమాట. కాబట్టి మిమ్మును గాదు, మీ సొత్తుని నేను కోరుకుంటున్నాను అనలేదు. పౌలు గారు ఎలా అన్నాడు? మీ సొత్తు కాదు, మాకు మీరే ముఖ్యం. మనం గూడా ఇలా చెప్దాం. మనకు క్రీస్తు బయటుండే బెనిఫిట్స్ కాదు. మనకు క్రీస్తే ముఖ్యం. ఎందుకంటే క్రీస్తు ఉంటే అన్నీ మనలో ఉంటాయి. మీకు అందరికి చిన్నప్పుడు ఈ కథ తెలుసు కదా! రాజుగారి ఇంట్లో అన్ని వస్తువులు ఇస్తున్నారు. ఎవరికి కావాల్సిన వస్తువులు ఆళ్ళు పట్టుకుపోమంటే ఒకడొచ్చి రాజుగారినే పట్టుకుపోతాడన్నమాట. నన్నెందుకు పట్టుకెళ్తున్నావురా? ఇయన్నీ వదిలేసి అంటే అప్పుడు వాడు చెప్తాడనమాట. అందరూ వస్తువులు పట్టుకెళ్తారండి. కానీ నేను మిమ్మల్ని పట్టుకెళ్తే మళ్ళీ మీలో ఉన్నాయని నాయే గదా! అన్నాడని. మీకు గూడా అట్టి తాత్పర్యం దేవుడు ఈ ఉదయకాలం కలిగించును గాక. నేను ముగిస్తున్నాను. ఈ అధ్యాయంలో 80 సంవత్సరాల కంటే వృద్ధుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దావీదును పోషించిన వాడుగా మనం చూస్తాం. ఇప్పుడు దావీదు అతని విషయంలో ప్రత్యుపకారం చేద్దాం అనుకున్నాడు. అయితే అతడేం చేశాడు? కింహాము అనే వ్యక్తిని పరిచయం చేశాడు. నేనిలా అంటాను. కనీసం మనం మన వెనకున్న జనరేషన్ బలపరచాల. మనం పాట పాడలేని పరిస్థితికొచ్చినా మనమే పాడాలనుకుంటాం. నడవలేని పరిస్థితికొచ్చినా మనమే ఎక్కేయాలి స్టేజ్‌లో అనుకుంటాం. ఇట్లా కాదు. నీ నెక్స్ట్ జనరేషన్‌ని నువ్వు బలపరచాలి. మోషే తన దినాల్లో యెహోషువను ప్రోత్సహించాడు. అలాగే మీరు గూడా ఎవరో ఒకరిని నిలబెట్టాలన్నమాట. ఇంతకాలం అయిన తర్వాత కూడా మీరే ఉండాలా, మీరే కనపడాలి, ఇంకెవ్వరు కనపడకూడదనే తాత్పర్యం మంచిది గాదు. బర్జిల్లయి అనే ఇతడు ఏం చేశాడంటే, ఒక వ్యక్తిని దావీదుకు పరిచయం చేశాడన్నమాట. పరిచయం చేసి, "ఇప్పుడు నన్ను నువ్వు పట్టణానికి రమ్మంటున్నావు బానే ఉంది. నేను ఎంతకాలం బ్రతుకుతాను? నేను నీకు భారంగా ఉండను. కానీ ఈ వ్యక్తిని నువ్వు తీసుకొని వెళ్ళు" అని చెప్పాడన్నమాట. అలా మీరు గూడా మీ తరపున ఎవరో ఒకళ్ళని ప్రోత్సహించండి. ఈరోజు దేవుడు అనేక మంది యవనస్తులను లేపాడు. ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా కొత్త జనరేషన్‌ని దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. క్రొత్త వారిని దేవుడు మనకు పరిచయం చేయను గాక. మీ మట్టుకు మీరు గూడా ఆహ్, కొందరిని పరిచయం చేయండి. నేనెప్పుడు పాడుతున్నాను బ్రదర్, ఇదిగో ఈ బ్రదర్ పాడుతున్నాడు. ఈయన చేత పాడించండి. నేనెప్పుడు వాక్యం చదువుతున్నాను. ఈ సిస్టర్ చక్కగా నడిపిస్తుంది. ఈమెకి ఒక అవకాశం ఇయ్యండి అని చెప్పి మనం పరిచయం చేయాలన్నమాట. దేవుడు అట్టి ఆత్మను మనకిస్తాడు. అటు నడిపింపు మనకిస్తాడని నేను ప్రభువుని బట్టి స్తుతిస్తున్నాను. మీ ద్వారా ఇంకా క్రొత్తవారు ఈ పరిచర్యలో చేరుదురుగాక. మీరు క్రొత్త వారిని పరిచయం చేయాలని ప్రభుపేట ఈ ఉదయకాలం పిలుపునిస్తున్నాను. ఓకే. చింతపల్లి నుంచి దాసు.
కొంతమంది కొత్త వారిని నువ్వు ఈ పరిచర్లోకి తీసుకొని వచ్చుదువు గాక. ఓకే. అలాగే ప్రతి ప్రాంతం నుండి ప్రతి ఒక్కళ్ళు గూడా దేవుడు మీకు ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి ఈ పరిచర్యకు కొన్ని క్రొత్త పేర్లివ్వండి. ఈ బ్రదర్, ఈ సిస్టర్ అని తీసుకొని రండి. తప్పకుండా ఈ సత్క్రియ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. కొందరు క్రొత్త వారిని మీరు తీసుకొనొస్తారు, పరిచయం జేస్తారు. వీరి సత్యం వింటే బావుంటుందని చెప్పండి. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? రాత్రి బ్రదర్ నాతో టెస్టిమనీ షేర్ చేసుకుంటున్నప్పుడు ఓ మాట చెప్పాడు సడెన్‌గా. అది ఏలూరు దగ్గరికొచ్చినప్పుడు చెప్పాడనమాట. ఆ మాటేందంటే, "అసలు చాలా సార్లు నాకు ప్రసాద్ గారు ఈ లింక్ పెట్టాడు గానీ, ఎప్పుడు గూడా ఇదే సత్యం విను అని అనలేదు. నాకిప్పుడు చాలా బాధేస్తుంది బ్రదర్" అన్నాడనమాట. అప్పుడు ప్రసాద్ అన్న ఏం జెప్పాడంటే, "ఒకవేళ నేను వినమన్నా, నువ్వు వినకుండా వ్యతిరేకత పెంచుకుంటావు. ఎప్పటికి వినవేమోనని భయపడి నేను నిన్ను ఫోర్స్ చేయలేదు" అని చెప్పాడన్నా అని జెప్పాడు. కాబట్టి దేవుడు మన సేవకుల ద్వారా, మన సహోదరుల ద్వారా కొత్త వారిని పరిచర్లోకి తెచ్చాడు. మరి నీ ద్వారా ఎవరిని తెచ్చాడు? నువ్వెవరిని పరిచయం చేసావు? ఎవరిని ప్రోత్సహించావు? నేను చాలా బిజీగా ఉంటున్నాను. ఈయనకి వాక్యం నేర్పించండి. రేపు ఈయన మా సంఘంలో ప్రయోజకుడుగా ఉంటాడు. నాకున్న పరిస్థితులను బట్టి నేను కొంచెం బిజీగా ఉంటున్నాను అని చెప్పేవాళ్ళు లేరు. ఎప్పటికి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా యవనస్తుల్ని ప్రోత్సహించకుండా ఉన్నారనమాట. కానీ దేవుడు మీకు అట్టి మంచి ఆత్మనిచ్చాడు. మీరు తప్పకుండా మంచి నడిపింపు కలిగి ఉంటారని నేను నమ్మి స్తుతిస్తున్నాను. మిగిలిన సంగతులు మనం రేపు ధ్యానం చేద్దాం. ఎక్కువ సమయమైంది. అయినా కూడా ఈ ముగ్గురు గురించి ఆలోచన చేయండి. ఒకటి షిమి, రెండవది మెఫీబోషెతు, మూడవది ఇప్పుడు మనం చెప్పుకున్న బర్జిల్లయి. ఈ ముగ్గురు గురించి ప్రభు మనతో ఏం చెప్పాడో ఆలోచిద్దాం. ప్రభుకి సమస్తాన్ని అప్పగించుకుందాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. సమస్త మహిమ ప్రభువుకి మాత్రమే చెందును. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని వాడుకొని అందించిన పరిచర్య గురించి ఎక్కువగా ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనకు అందించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని దాసులకు కుడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అబ్షాలోం చనిపోయిన తర్వాత దుఃఖంలో ఉండి యెరూషలేముకు వస్తున్నటువంటి దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి యొక్క విషయాలు జ్ఞాపకం చేస్తూ ముగ్గురిని జ్ఞాపకం చేశారు మనకి. వారు ముగ్గురు విషయంలో క్షమాపణ కోరినటువంటి షిమి, అలాగే బర్జిల్లయి, మెఫీబోషెతు వారి ముగ్గురిని జ్ఞాపకం చేస్తూ దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితిలోంచి అయినా మన చనిపోయిన పరిస్థితిలో కూడా తన పునరుద్ధాన బలంతో, ఆత్మ బలంతో మనల్ని తిరిగి లేపగలడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పరిచర్యలో కూడా మనం వివాదాంశాలు కాదు కానీ ప్రమాణ వాక్యాన్ని మనం ప్రాముఖ్యంగా చేపట్టాలని, అలాగే మనం పొందుకున్న విషయాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పరిచర్లో కూడా మనం నూతనంగా అనేక మందిని పరిచయం చేయాలని, ఇంకా అనేక విషయాలు పరిచర్య గురించి ఈరోజు ప్రాముఖ్యంగా మన పరిచర్లో ఎదురయ్యే పరిస్థితుల గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క వర్తమానం ద్వారా మనం విన్నాం. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు రామచంద్రపురం, తిప్పరాజపురం పరిసర ప్రాంతాలు పరిచయం చేస్తున్న దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మనం కూడికను ముగింపు చేసుకుందాం. ఈ కూడికలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాలం మందు యథావిధిగా కూడిక జరుగుతుంది కాబట్టి రేపు కొలసి పత్రిక ధ్యానం ఉంటుంది కాబట్టి అందరూ చేరి రావాలని తెలియజేస్తూ జరగబోయే పరిచర్ల కొరకు అలాగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలండి. అర్థం చేస్తాను. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుమతించి ఉదయకాలమే మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్య తలంపులతోనైనా ఒక దినం ప్రారంభించడం అనేది ఎంతో శ్రేష్టమైన విషయం. నేను సమయాల గ్రంథంలో నుంచి కొన్ని తలంపులు మా హృదయాల్లో మీరు పెట్టడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా మా జీవితాల్లో మేము పోల్చి చూసుకున్నప్పుడు ఎవరెవరు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి దాన్ని మీరు మాకు వివరిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. షిమి అనేవాడు నిజంగా దావీదు పరిస్థితి అయిపోయింది అని అనుకున్నాడు కాబట్టి నోరు జారాడు. కానీ వాడి నోరు మూయించి మరలా దావీదు దగ్గరికే మీరు తీసుకుని వచ్చారు. దావీదు వాడిని క్షమాపణ ఇచ్చినా కూడా అతడు
నశించే గుణాలు మాత్రం అతనిలో పోలేదు కనుక ఆ తర్వాత అతడు నాశనం అయ్యాడు. కానీ ఈ రోజు అట్టి స్థితిలోనికి వెళ్ళిపోకుండా మీరు మమ్మల్ని నేను వాక్యం ద్వారా మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు మాత్రం ఎలా తోడై ఉండి నడిపిస్తున్నారో స్పష్టంగా మీరు చూపిస్తూ ఉన్నారు. నూతనమైన స్థితిగతుల ద్వారా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. సో మేము మాట్లాడే మాట వివాదంగా ఉండకూడదని, అది మా వెనక వచ్చేవారు దాన్ని ఎత్తి దాని గురించి ప్రస్తావించాలి అని మీరు మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఏదైతే మేము మాట్లాడామో అది ఎదుటివారు పట్టుకుని దాని ద్వారానే వారు కార్యక్రమాన్ని ముందుకు నడిపించే స్థితిని కూడా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయన కేవలం నీ వాక్యమందు మాత్రమే దృష్టి ఉంచి వారు ముందుకు వెళ్తూ ఉండగా నాయన ఎన్నో మేలులు మీరు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయా మేరల్లో ఆయా పరిధుల్లో మీరు పంచిచ్చిన మేరలను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా పరిధుల్లో నాయన ఏ ఒక్క మనుషునికి మహిమ రాకుండా కేవలం మీకు మాత్రమే మహిమ చెల్లేటట్టుగా నాయన మీరు పరిచయలను అన్నింటినీ వాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మాత్రమే మనిషికి అది దీవెనకరంగా ఉంటుందని మీరు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి నాయన మీరు ఎక్కడెక్కడైతే మాకు పంచిచ్చి ఉన్నారో ఆ మేరలన్నిటిలో కూడా మీరు పంచిచ్చిన మేరల్లో మేము వాడబడగలుగుట కృప చూపించండి. మీరు ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రాంత సేవకులకు మీరు ఇస్తున్న నడిపింపును బట్టి ముందుకు వెళ్ళగలుగుటకు మీ కృపను సంపూర్ణంగా అనుగ్రహించమని ఈ దినం కూడా మీరు ఎక్కడెక్కడైతే మమ్మల్ని నిర్ణయించున్నారో అక్కడ వాడబడగలుగుటకు నీ ఆత్మ తలంపులను బోధించగలుగుటకు కృప చూపించమని దాన్ని విని అర్థం చేసుకునే ప్రతి ఒక్కరిని అక్కడికి చేర్చమని వేడుకుంటున్నాను. ఈ రోజు నాయన ఈ కృపతో అనుగ్రహించిన ప్రతి ఈవిని అనుభవించగలుగుటకు, అలాగే మరి ముఖ్యంగా ఈరోజు సెమినార్ నిమిత్తం కూడా నాయన మీ పాదాల చెంత పెడుతూ ఉన్నాం. దానికి కావాల్సిన వనరులను సమకూర్చండి. అలాగే 11వ తారీఖున రామచంద్రపురంలో జరగబోతున్న సెమినార్ విషయంలో కూడా మేము ఈ రోజు బయలుదేరి వెళ్తుండగా ప్రతి చోట కూడా మేము ఐగుప్తుల దగ్గర కృప పొందుకున్నట్టుగా అలా ఇశ్రాయేలుని మీరు నిలబెట్టి కృపను అనుగ్రహించినట్టుగా మీరు ఇస్తానని వాగ్దానం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని మేము పొందుకోవడానికి వెళ్తుండగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ కూడిక ద్వారా మీరే మహిమ పొందబోతున్నందుకై నిలిచి ఉండిపోయే గత బుధవారం మీరు మాట్లాడినట్టుగా నిలిచి ఉండిపోయే కార్యక్రమాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, అలాగే మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా నిలిచి ఉండిపోయేటట్టుగా మీరు మార్చిపోతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి మనం చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒక్కరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. క్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి.